తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం 3వ అధ్యాయము 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి ఈ లేఖలో, తిమోతి గారికి రాసిన ఈ మొదటి పత్రికలో జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగున ప్రవర్తింపవలెనో, ఈరోజు మనం చూస్తున్నటువంటి వర్తమానాలు ఏంటంటే సంఘముగా కట్టబడటం. అది రాళ్ల మందిరం కాదు, ఆత్మీయ మందిరంగా మనందరం కూడా కట్టబడుతున్నాం అన్నది దేవుని యొక్క సందేశాన్ని మనం గ్రహిస్తున్నాం, నేర్చుకుంటున్నాం. అదే ఈ జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అన్నది ఈ అంశాల ద్వారా క్రీస్తు అను బండ మీద నా సంఘాన్ని కడతానని పేతురు గారు అన్న మాటకి యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, క్రీస్తుని ఒప్పుకున్నందుకు ఇదిగో పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని చెప్పారు. ఆ సంఘం మోడల్ ఏంటో తిమోతి గారికి కూడా పౌలు గారు రాస్తున్నారు. పౌలు గారు తిమోతి గారికి రాస్తున్నటువంటి మాటే జీవము గల దేవుని సంఘములో అనగా సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. తిమోతి గారు కూడా సంఘ కాపరిగా సంఘాన్ని నడపబోయే ముందు సంఘంలో ఉన్నటువంటి వాటిని ఎలా ప్రవర్తించాలో తిమోతి గారు నేర్చుకోవాలి. ఎట్లా పడితే అట్లాగా వచ్చేసి సంఘ కాపర్లు అయిపోయి, సంఘంలో నేను కాపర్ని, తర్వాత వారసత్వంగా సంఘ కాపరి అయిపోయి సంఘంలో ఎలాగ ప్రవర్తించాలో, సంఘం జీవం గల దేవుని సంఘం ఏ విధంగా ఉంటుందో తప్పనిసరిగా వారు నేర్చుకోవాలి. ఇందువల్ల పౌలు గారు తప్పనిసరిగా తిమోతి గారికి ఇక్కడ రాస్తున్నారు. ఆయన ఇది నేర్చుకుని ఆయన చేస్తూ సంఘానికి తెలియపరచాలి. దీనికి సంబంధించినటువంటి విషయాలు పైన అయితే ఇంకా క్లియర్గా రాశారు. అయితే అసలు జీవం గల సంఘం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, ప్రతి ఓడు సంఘం, నేను సంఘం, నాది ఈ సంఘం, నాకు ఇన్ని ఆత్మలు వస్తున్నాయి, ఇంతమంది వస్తున్నారు, ఇంత పెద్ద సంఘం, నాకు ఇంత పలుకుబడి ఉంది, ఇన్ని పరిచర్యలు చేస్తున్నాను అంటే సరిపోదు. ఆ సంఘంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఉన్నాయా లేవా అన్నది చూసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా చూసినట్లయితే సంఘాలు కడతారు, కానీ అందులో నుండి జీవపు మాటలు వస్తున్నాయా లేకపోతే మృతమైన మాటలు వస్తున్నాయా? ఇక్కడ 2 రకాల విషయాలు ఉంటాయి. ప్రతి ఊళ్ళు సంఘం కట్టడం కన్నా దాంట్లో నుంచి రావాల్సింది జీవం గల వాక్కులు రావాలి. ఇది క్రొత్త నిబంధనలో చెప్పబడుతున్నటువంటి మాటే, కానీ పాత నిబంధన గ్రంథంలో కూడా జీవము గల సంఘము అన్న మాట మనం చూడగలం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 38వ వచనం చూసినట్లయితే, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనినవాడు ఇతడే. ఎవరైనా? మోషే గారు జీవవాక్యాల్ని తీసుకున్నాడంట. అరణ్యంలో ఉన్నటువంటి సంఘం, కానానుకు ప్రయాణం వెళుతున్నటువంటి ఈ సంఘం, ఆ సంఘంలో జీవవాక్యములను తీసుకొనినవాడు ఇతడే. ఈరోజు సంఘమును గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆ సంఘం ఆత్మీయ సంఘం, రాళ్ల సంఘం కాదు. యెరూషలేములో నేడు వారు యూదులు ప్రయత్నిస్తున్నటువంటి సంఘము కాదు. మనం ఇక్కడ గ్రహించినట్లయితే బైబిల్ని ఇక్కడ
ఖచ్చితంగా నెరవేర్పులు జరుగుతున్నాయి. బైబిల్లో రాయబడి ఉంది. అంత్యకాలంలో ఏం జరుగుతాయో, ఎవరు ఏ ప్రయత్నాలు ఉంటారో, ఎవరు ఏ ఏ అంశాలు కలిగి ఉంటారో అంత ఖచ్చితంగా బైబిల్లో రాయబడి ఉంది. బైబిల్కి మన జీవితానికి సత్సంబంధం ఎంత క్లియర్గా ఉందో ఈ బైబిల్ చదివితే నేర్చుకుంటే వారికి తెలుస్తుంది. అదే జీవం గల సంఘం. ఒక ప్రక్క అన్యజనులు లోనికి ప్రవేశించారు. యేసుక్రీస్తు వారి ద్వారా అన్యజనులు ప్రవేశించారు. అప్పటి వరకు అన్యజనులు ప్రవేశించడానికి లేదు. అన్యజనులు ప్రవేశించి దేవుని యొక్క మందిరానికి ధారాళంగా బయలుదేరి వస్తున్నారు. జీవవాక్యాన్ని నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. మృతమైనటువంటి వాక్యాన్ని అనుసరించే వారు కూడా ఉన్నారు. జీవవాక్యం అంటే ఆత్మను కట్టుకునేది. మృతమైన వాక్యం అంటే యెరూషలేములో ఉన్నటువంటి మందిరాన్ని కడుతున్నటువంటి యూదులను పోలి నడుచుకునే తత్వం. యూదులు సంపాదించి సంపాదనతోటి అక్కడ ఒక మందిరాన్ని కట్టాలని వారు చూస్తున్నారు. నేడు కూడా అదే సంపాదనతోటి సంఘాన్ని కట్టాలని చూస్తున్నటువంటి గ్రూపుల్ని మనం చూడగలం. ఇది అన్య జనుల్లో నుంచి జరుగుతుంది. అబద్ధ ప్రవక్తలు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు అనేది బైబిల్ క్లియర్గా చెప్తుంది. ఇది చెప్పకపోతే మనం నమ్మం. కానీ బైబిల్ చెప్తుంది, లోకంలో జరుగుతుంది. అంటే యేసుక్రీస్తు వారు సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రారంభించినటువంటి ఈ యూనివర్సల్లో జరుగుతున్నటువంటి ప్రతి కార్యము వరుస పెట్టి బైబిల్లో ఏదైతే ఉందో అది నడక ఈ రోజుకి కనబడుతుంది. జీవం గల సంఘం ఏ విధమైనటువంటి రూల్స్ కలిగి ఉండాలో, జీవం గల సంఘం నేర్చుకోవాల్సింది ఏంటో అది చెప్పాలి. అరణ్యంలో ఉన్న సంఘం కూడా అదే చేసింది. కాబట్టి ఈరోజు మన మూలవాక్యానికి వచ్చినట్లయితే సంఘంగా, జీవం గల సంఘంగా కట్టబట్టకు ఆ సంఘాన్ని ఏ విధంగా ఉండాలన్నది మనం ఈరోజు నేర్చుకుంటున్నటువంటి విషయం. నేర్చుకోమని చెప్తున్నాడు ఆయన. నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపంలో అది నీకు తెలియాలి. అది నీకు తెలియాలి, నాకు తెలియాలి, మనకు తెలియాలి. ఇది తెలియకుండా దేన్ని అనుసరిస్తున్నామో తెలియదు. ఏదో ప్రతి ఒక్కరు కూడా బైబిల్ పట్టుకున్నంత మాత్రాన అనుసరిస్తున్నారు అన్నది కాదు, అనేది నమ్మవద్దు అని చెప్తుంది బైబిల్. మనం చూసినట్టయితే మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రికలో కూడా 4వ అధ్యాయంలో చెప్పబడుతుంది, ఆయా ఆత్మలు నమ్మొద్దు. మీరు ఏ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో తెలుసుకోండి. ఇది తెలుసుకోవటం కోసమే ఈరోజు ఈ సందేశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు తిమోతి గారికి రాయబడినటువంటి మాట తెలియపరిచారు పౌలు గారు. అదే మాటలు ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ కూడా అదే అంటుంది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తే పరీక్షలు ఉంటాయి ఫైనల్గా. ఎందుకని? ఉత్తీర్ణులు అయ్యాడో లేదని ఆ సర్టిఫికేట్ ఇవ్వడానికి. అలాగే మెయిన్ ఎగ్జామ్స్ కన్నా ముందే అనేక ఎగ్జామ్స్ జరుగుతాయి. ఎందువల్ల? మెయిన్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వగలడా లేదని యూనిట్ టెస్ట్లు ఉంటాయి, ఆఫర్లీ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎలాగైతే ఉన్నాయో అలాగా ప్రతిసారి పరీక్షించుకోండి. మీరు వెళ్తున్న మార్గం చూసుకోండి. మీరు ఇక్కడి నుంచి వైజాగ్ వెళుతున్నారండి. వైజాగ్ వెళుతున్నప్పుడు వైజాగ్ దారిలో కనబడే ఊర్లు ఉంటాయి. అవి ఏ ఊర్లు ఉంటాయి, ఆ ఊర్లు క్రాస్ చేస్తున్నావా లేదా చూసుకోవాలి. అప్పుడు వైజాగ్ చేరగలం. అలాగే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటల విషయాలు కూడా మనం చూసినట్లయితే ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావు. వారు చెప్తున్న బోధన సరిగ్గా గ్రహించండి. వారు అన్ని చెప్పి మధ్యలో ఎక్కడో పరలోకాన్ని తగిలిస్తారు. ఏదో మాటలు చెప్పి వచ్చేస్తాడు సిద్ధపడి అంటారు, కానీ సిద్ధపడే వాక్యాన్ని చెప్పరు. సిద్ధపడదామన్న ఉద్దేశం ఉండదు. ఎందుకంటే వారికే నమ్మకం లేదు. తర్వాత ఏమి జరిగిందో వాళ్ళకే తెలియక వారు ఈ వాక్యం పట్టుకుని బ్రతుకుతున్నారు కాబట్టి మధ్యలో అది తగిలిస్తారు. వస్తాడు దేవుడు, మొత్తం సత్యాసం అంతా అయిపోతుంది, వెళ్ళిపోతుంది. ఎవడెళ్తారు? వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? బైబిల్ చెప్తుంది. అసలు ధనవంతుడు సూది బెజ్జంలో ప్రవేశించడం అంటే ఒంటేన్న ఈజీ గెలిద్దామో కానీ వీడు అసలు వెళ్ళడని చెప్తుంది బైబిల్. చెప్పే మాటలు ఇవి కరెక్ట్గా ఇప్పుడు జరుగుతున్నటువంటిది అదే. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, జాగ్రత్త. లోకానికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.
అంటే యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ ఉంది, దేవుని ఆత్మ ఉంది, క్రీస్తు విరోధి ఆత్మ ఉంది. అది ఏంటంటే ఎప్పుడు బయలుదేరిందంట? ఇదివరకే అది లోకంలో ఉన్నది. కాబట్టి క్రీస్తు ఆత్మ నుంచి సులువుగా తప్పిస్తుంది అది. ఆ క్రీస్తు మార్గంలో వెళుతున్న వారిని ఇది కూడా పర్వాలేదు, ఇది ఏమవదు, తీసుకోండి, ఇది మంచిదే, దేవుడు అంత ప్రేమ లేకపోతే ఎందుకు వచ్చి ఈ లోకానికి మిమ్మల్ని రక్షిస్తాడు, క్రీస్తుని మీరు వెంబడించిన అవసరం లేదు, క్రీస్తు శరీరధారి వచ్చాడని ఒప్పుకుని మీరు శ్రమలు తెచ్చుకోవద్దు. ఒప్పుకోకపోతే ఏమైంది? ఆయన వచ్చాడు కదా, చేసేసాడు కదా, ఇంకెందుకు ఒప్పుకోవటం? క్రీస్తుని ఒప్పుకోవటం ఎందుకు? మిమ్మల్ని ఊరి నుంచి వెళ్ళేస్తారు, ద్వేషించబడతారు, దూషించబడతారు. ఎందుకు ఎన్ని అవసరం? ఆయన ఎలాగో వచ్చాడు కదా, నువ్వు ఒప్పుకుంటున్నావు కదా, శరీరధారి వచ్చాడని ఒప్పుకుంటున్నావు. ఒప్పుకున్నాక ఇంకేంటి నీకు భయం అంటది? ఒప్పుకున్నాక భయం అంటే ఒప్పుకున్నది ఒప్పుకున్నట్టుగా నిలబడితేనే కదా క్రీస్తు మార్గంలో ఉన్నట్టు. వైజాగ్ అని వెళ్తున్నాం అని చెప్పి ఒప్పుకుంటే సరిపోదు. వెళ్తున్న మార్గాన్ని ఏంటో చూసుకోండి, పరీక్షించుకోండి. ఏ ప్రాంతంలో ఏ బోర్డ్స్ ఉంటాయో, ఏ ఊర్లు వస్తాయో అన్నీ తెలుసుకోండి. అవి తెలుసుకోవాలంటే ముందు మనం ఏం చేయాలి? రూట్ మ్యాప్లో నుంచి లొకేషన్ వెళ్ళే లొకేషన్కి, వైజాగ్ లొకేషన్ తీసుకుని దారిలో ఉన్నటువంటి ఊర్లన్నీ రాసుకుని పెట్టుకుని మనం కూర్చున్నట్టయితే ట్రైన్లో ఆ ట్రైన్ వెళ్తుందా లేదా అని చూసుకోవచ్చు. ఈరోజు మనం వైజాగ్ ట్రైన్ ఎక్కితే అదే తీసుకెళ్తుంది. కాదంటే కార్లు వెళ్ళినప్పుడు పరిస్థితి ఏంటి? మనం చూసుకుంటూ వెళ్ళాల్సిందే. జీపీఎస్ సిస్టమ్ ద్వారా చూసుకుని వెళ్ళాల్సిందే. అలాగే జీపీఎస్ సిస్టమ్ లాంటిది ఈ బైబిల్. ఇది చూసుకుని మనం వెళ్ళాలి. ప్రతి ఊరు పట్టుకుని బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్న వాళ్ళందరూ వైజాగ్ వెళ్ళిపోతున్నట్టు కాదు. అది వైజాగ్ బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ బైబిల్ తీసుకుని వెళ్తున్నారు కాదు. నీ దారిని తప్పించడానికి వారు ఆ బైబిల్ పట్టుకుని ఇంకో దారికి వెళ్తున్నారు. అది వెళ్తున్నారా లేదా అనటానికి నీకు తగులుతున్నటువంటి మధ్యలో దారులు ఉంటాయి. ఆ దారులు మనం ఖచ్చితంగా చూసుకోవాలి. జీవం గల సంఘంలో మనం ఎలా ఉండాలో నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. క్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకుంటాం అంటే ఆయన అడుగు జాడలో నడవటం. వైజాగ్ వెళ్తానంటున్నామంటే వైజాగ్లోకి వెళ్ళాలన్న మనసు నీకు కలిగింది, కానీ ఆ మనసు కలిగిన వాడివి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో నువ్వు నేర్చుకోవాలి. ఇదిగో తిమోతి, ఫలానా విజయవాడ దాటగానే జంక్షన్ వస్తుంది, తర్వాత ఏలూరు వస్తుంది, తాడేపల్లిగూడెం వస్తుంది, అలాగే మధ్యలో రాజమండ్రి వస్తుంది, ఇలాగా తుని, తర్వాత వైజాగ్, ఇలాగా ఇవన్నీ కూడా ఉంటాయని ఎలాగైతే వివరించి వెళుతున్న వారికి చెబుతారో అది ఆ జీవంగల సంఘం మార్గం. ఇది జీవంగల సంఘానికి ఆత్మను రక్షించుకోవడానికి వెళ్ళే మార్గం ఇది. రాళ్ల మందిరాల రోజులు అయిపోయినాయి. యేసుక్రీస్తు వారు ముగింపు ఇచ్చేశారు వాటికి. తిమోతి గారికి పత్రిక రాసే సమయానికి యెరూషలేం దేవాలయం పూర్తిగా ధ్వంసమైందో లేదో ఖచ్చితంగా చెప్పలేము. ఎందువల్లంటే 60 సంవత్సరంలో ఇది రాసి ఉంటారు. అది జరిగింది 70వ సంవత్సరంలో క్రీస్తు శకంలో. సంఘములో ఏ విధంగా ఒక సేవకుడు నేర్చుకోవాలో అది నేర్చుకుని సంఘానికి నేర్పాలో, ఆ మార్గంలో ఏమేమి ఉంటాయో, మీరు వెళ్ళే మార్గం ఎలా ఉంటుందో, ఏ మార్గంలో మీరు నడుస్తున్నారో, ఏం చేస్తున్నారో చూసుకోమని చెప్తుంది మత్తయి సువార్త. మన మూలవాక్యంలోకి వచ్చినట్లయితే సంఘంలో ఉన్నటువంటి నిర్మాణం గురించి, ఏ మాట మీద యేసుక్రీస్తు వారు సంఘాన్ని కడతాడు, సంఘానికి ఉన్న కండిషన్స్ ఏంటో మనం మొత్తం చూస్తున్నాం. మూలవాక్యం మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. నేను ఈ బండ మీద నా సంఘాన్ని కడతా, పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలవనేరు. ఇది ఆత్మీయ మందిరం కట్టబడుతున్నటువంటి స్థితిని గురించి ఇక్కడ దేవుడు వాక్యం తెలియపరుస్తుంది. ఆత్మీయ మందిరం కట్టబడేది ఏంటంటే పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలవనేరు. మనం చూసినట్లయితే పాతాళము మనుషుల మీద మంచి ఆశ పెట్టుకుందంట.
వీళ్ళందరూ కూడా ఈరోజు రాళ్ల మందిరాన్ని కట్టుకుంటూ నన్ను సేవిస్తున్నారు, వీరు గ్రహించకుండా ఉన్నారు అని అపవాది గ్రహించి వీరిని తప్పు మార్గంలో నడిపిస్తూ సంతోషపడుతుంది. ఈరోజు తప్పు మార్గంలో వెళుతున్నారన్న సేవకులకే ఇబ్బంది. మీరు తప్పు మార్గంలో వెళుతున్నారు అలా వెళ్ళొద్దని చెప్పినందుకు ఆ సేవకులు ఇబ్బంది పడతారు. అంతేగాని ఆ సేవకులు ఏదో తప్పు చేసినందుకో లేకపోతే దేవుడికి ఉగ్రతకు లోనయ్యారని చెప్పి ఫీల్ అయిపోయే రోజుల్లో ఉన్నారు. ఆ సేవకుడికి మేలని అనకుండా అది కీడు ఆయనకి అంటున్నారు. అది దేవుని సత్యవాక్యాన్ని అంటే దేవుని సరైన మార్గాన్ని బోధిస్తున్నటువంటి వారికి అనేక ఆటంకాలు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎందుకు తెలియపరుస్తున్నావు అని చెప్పి. మనం పోరాడేది శరీరంతో కాదు, అంధకార దురాత్మ చీకటి శక్తులతోటి. అవి ఈ వర్తమానాన్ని తెలియపరచకుండా చేయాలని నువ్వు వెళ్తున్న వైజాగ్ రూట్ తప్పది. అది జీపీఎస్ సిస్టమ్ చెప్పింది అనుకో, జీపీఎస్ సిస్టాన్ని అది తారుమారు చేయాలని చూస్తుంది. అది గందరగోళానికి గురి చేస్తుంది. నేను కూడా అది చెప్పిన మాటకి తందానా అని చెప్పి పర్లేదని చెప్పి గుంటూరు రూట్కి తిప్పాను అనుకోండి. నేను గుంటూరు రూట్కి కనుక మీరు సరైన మార్గం అని ఇదే అని చెప్పి నేను చూపించి బైబిల్ చేతితో పట్టుకుని నేను చెప్తున్నాను వినండి, నేను వెళ్ళొచ్చానని చెప్తే నా మాట పట్టుకుని మీరు వెళ్ళినట్లయితే ఏమవుతుందంటే గుంటూరు వైపు వెళ్ళినప్పుడు మీరు ఇబ్బంది పడతారు, తర్వాత చివరిలో నేను ఇబ్బంది పడతా. కానీ ఇప్పుడు నేను ఎట్లా ఉంటా, చాలా సంతోషంగా ఉంటా, చాలా పెద్ద సంపాదన నాకు కలుగుతుంది. తప్పు మార్గాన్ని ప్రకటిస్తే నాకు సంపాదన కలుగుతుంది. సత్య మార్గాన్ని ప్రకటించినప్పుడు సమస్యలు వస్తాయన్నది దేవుడు యేసుక్రీస్తు వారి మీదే మనం చూడొచ్చు. సత్య మార్గాన్ని చూపించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారు ఏ విధమైనటువంటి శ్రమను ఎదుర్కొన్నారో తెలుసా? ఆయన పడినటువంటి శ్రమ అంత ఇంత కాదు. ఆ విషయాలు మనకి గ్రంథంలో, జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఇది జీవ గ్రంథం. ఒక మందిరముగా ఆయనను సేవించాల్సింది. ఈరోజు ఒక పాట పెట్టుకుని నీకేం పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడు, నువ్వు దిగులు చెందమాకు, చింతపడమాకు, చివరిగా అన్నీ సెట్ అయిపోతాయని పాట పెట్టుకోవడం కాదు. నువ్వు వెళ్తున్నటువంటి పాటలు పెట్టుకుని వైజాగ్ వెళ్తున్నావు అనుకో, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, అది సరిపోదు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు కాదు, ఇక్కడ నడిపిస్తున్నటువంటి వాక్కును చూసుకుని వెళ్ళాలి. నీ దారిలో ఉన్నటువంటి ఊర్లేంటో తెలుసుకోవాలి. ఇది తెలియపరచకుండా గుంటూరు రూట్ తిప్పి పాటలు చెవులో పెట్టి పంపిస్తే ఎక్కడికి వెళ్తారు? చెన్నై వెళ్తారు. చెన్నై వెళ్ళినప్పుడు మీకేమవుతుంది? అది నరకం. నీ బోర్డర్స్ దాటిపోయావు, నీ ప్రాంతాన్ని దాటిపోయావు, నీ భాషను దాటిపోయావు, నీ వేషధారణ అన్నీ మారిపోతాయి. అదే నరకం. బైబిల్ చెప్పని మార్గంలో ప్రయాణం చేయొద్దని చెప్తున్నందుకు ఇబ్బంది పడినా ధైర్యంతో చెప్పగలుగుతున్నామంటే ఆయన చూపినటువంటి మార్గం ఇది. ఆయన సత్య మార్గము బోధించడానికి చీకటిలో నుండి రక్షించబడ్డాం. మనం ఎవరు అంటే పేతురు గారు చక్కని మాటలు రాస్తాడు. ఇక్కడ పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు, 9-10 వచనాలు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. సరైన మార్గాన్ని బోధించేవారు ఎవరు? మీరు చీకటిలో నుంచి నేను వచ్చాను, ఆ చీకటిలో వెళుతున్న వారికి వెలుగును చూపించేవాడిగానే ఉండాలి. నాకు ఇచ్చిన హోదా రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఇంత డిగ్రీస్ ఇన్నుంటే నేను రెవరెండ్ని, తర్వాత ఇంకా నేను పెద్ద పాస్టర్ని, సీనియర్ పాస్టర్ని అని మనకు మన బోర్డులు పెట్టుకోవడం, మనకు మన ఫోటోలు వేసుకుంటే కాదు. ఆయన చెప్తున్నాడు, నువ్వు చీకట్ల నుంచి వస్తే చీకటిలోకి వెళుతున్నటువంటి వారిని వెలుగులోకి తీసుకురావడానికి చెప్తున్నాడు ఆయన. అదే మాట, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయం ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఈ విషయాలు చెప్పాలి. ఈ విధమైనటువంటి హోదాసిని దేవుడు ఇచ్చాడు. ఇది బైబిల్లో ఈ సత్యం విషయంలో అంటే సరైన మార్గంలో నడుస్తున్నటువంటి వారు నడవాలి. బోధించేవారు చెప్పాలి, చెప్తేనే అది వారు చేస్తేనే అది చెప్పాలి.
చేస్తూ చెప్పినప్పుడు ఆ సరైన మార్గంలో వారు నడిపించాలి. అది జీవం గల దేవుని సంఘం వైపు నడుపుతుంది. ఎందుకంటే రాళ్ల మందిరం కట్టడం చాలా డెడ్ ఈజీ, అది పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఎందుకంటే చూస్తున్నాం కాబట్టి. ఎన్ని ఎక్కువ అబద్ధాలు ఆడితే అంత పెద్ద స్ట్రక్చర్స్ వస్తున్నాయి, అంత పెద్ద ఇదిగా జరుగుతుంది. ఈరోజు రాళ్ల మందిరం కట్టడానికి ఇస్రాయేల్ ప్రజలు చిన్న దేశమే, కానీ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకున్న నాలెడ్జ్ తోటి వారికి సమకూర్చుకుని వారు ఏం చేస్తున్నారంటే మందిరాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చుట్టూ వచ్చిన ఏ జనాలైనా ఎన్ని దేశాలు వచ్చినా సరే వారిని ఎదుర్కొంటున్నారు. వారి ప్రాణాలను ఫలంగా పెట్టి మరి చేస్తున్నారు. ఆల్రెడీ దేవుడు చెప్పాడు, అయిపోయింది, యుద్ధకాలం ముగించబడింది, మీరు పనులు చేసుకోండి, నా పని చేయండి. పని చేస్తూ దేవుని మందిరాన్ని, ఆత్మీయ మందిరాన్ని కట్టుకోండి. పని చేయండి, నా తండ్రి చేస్తున్నాడు, నేను చేస్తున్నాను, చేయండి. దేవుని మందిరం, ఆత్మీయ మందిరం కట్టుకోవటానికి మీకు కలిగిన జీవనోపాధితో మీరు చేతులతో కష్టపడుతూనే మీరు చెయ్యండి. ఇది భారీగా వెళ్ళిపోయి ఏదేదో సాధించాలని చెప్పి ప్రయత్నించి మాకు నన్ను తెలియపరుస్తున్నారు. అలాగే ఈ మందిరము పాతాళ లోక ద్వారాలు దీని ఎదుట నిలవనేరవు. కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళంలోకి దిగిపోవుదురు. దేవుని సంఘంగా కట్టబడినటువంటి వారందరూ కూడా దుష్టులను, దేవుని మరచు జనులను పాతాళమునకు దిగిపోవారు వాళ్ళంతా. అయితే వారు ఎలా ఉన్నారంటే వారు చాలా గొప్పవారిగా కనబడుతున్నారు. డైరెక్ట్గా నిత్యరాజ్యంలోనికి ప్రవేశం ఈజీ అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏంటంట, జనులు దేవుని మర్చిపోయారు కాబట్టి వాళ్ళు పాతాళంలోకి దిగిపోతున్నారు. నువ్వు నేను బుద్ధిమంతులు అయితే గనక, బుద్ధిమంతులైతే జీవ మార్గాన్ని నడుచుకుంటాము. బుద్ధిమంతులు కాకపోతే గుంటూరు రూట్ని ఎదుర్కొంటారు. బుద్ధిమంతుడైతే వైజాగ్ వెళ్ళాల్సిన వాళ్ళం వైజాగ్ రూట్ ఎత్తుక్కుంటాము. అలాగే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం చెప్తుంది, క్రిందనున్న పాతాళమును తప్పించుకొన వాళ్ళని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. పరమునకున్న జీవ మార్గాన్ని నడుచుకునేవాడు ఎవరంటే బుద్ధిమంతుడు. ఎందువల్ల అంటే పాతాళాన్ని తప్పించుకోవటం కోసం. క్రైస్తవ జీవితం పాతాళం నుంచి తప్పించబడ్డాము. ఆ తప్పించబడ్డ వాళ్ళము ఇప్పుడు రక్షణ అనే బస్సు ఎక్కాము, కారు ఎక్కాము. అదే రక్షణలో నిత్యరాజ్యం అనేటువంటి వైజాగ్ వైపు మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న వారము. కాబట్టి బుద్ధిమంతుడైతే పాతాళం నుంచి తప్పించబడ్డానని చెప్పి అక్కడే కారులో కూర్చుని డ్రైవర్ ఏది చెప్తే ఆయన చెప్పినట్టుగా రూట్ మార్చుకుని తీసుకుని వెళ్తుంటే డ్రైవర్ మీద నమ్మకంతో నేను కూర్చున్నాను, ఆయన తీసుకెళ్ళిన దానికి వెళ్తానంటే ఆయన నువ్వు కూడా వెళ్ళిపోతారు పాతాళానికి. తప్పించుకుని వచ్చేవాడు బుద్ధిమంతుడే. కానీ ఆ బుద్ధిమంతుడు ఎలా ఉండాలి? మార్గాన్ని చూసుకోవాలి. జీవ మార్గంలో నడుస్తాడు, ఆ రూట్లోనే వెళ్తాడనమాట. అందుకని యెషయా గ్రంథంలో కూడా చెప్తుంది, పాతాళం గొప్ప ఆశ పెట్టుకుందంట. ఎందుకని? డ్రైవర్ చెప్పిన మాటలు విని బైబిల్ పట్టుకున్న వాళ్ళు అబద్ధ ప్రవక్తలే కాదా అని చూసుకోకుండా కూర్చున్న వాళ్ళని చూసుకుని చాలా ఆశ పెట్టుకుందంట. ఆశ పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారో చూశారంటే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో గనులు, సామాన్యులు, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవుదురు. వీళ్ళందరూ కూడా ఎందులో పడిపోతారంట? గనులంట. సామాన్యులు, వీరు సామాన్యంగానే ఉంటారు, ఏమి లేని వాళ్ళగానే ఉంటారు. కానీ వీరి వెనకాల ఆస్తులు ఉంటాయి, వ్యభిచార ఆలోచనలు ఉంటాయి, వ్యభిచార మార్గాలను నడిచేవారుగా ఉంటారు. అలాగే ఘోష చేయువారంట. అసలు దేవుడు అంటే వీరి దగ్గరే ఉన్నారని చెప్పి గట్టిగా అరుస్తారు. గట్టిగా ఆ మైక్ ఉన్నటువంటి సౌండ్ ఇష్టం వచ్చినట్టు పెట్టుకుని ఆ సౌండ్లో అసలు ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి కూడా ఏమి వినపడకుండా ఈ అరుపులకి గట్టిగా నోరు పెట్టి అరిస్తే బెటర్ కదా. ఆ మైక్తో ఎందుకు అంత అవసరం? మైక్ పట్టుకుని గట్టిగా అరిసేసేస్తారన్నమాట. ఘోష ఏం లేదు, డబ్బులు రాలాలి, పడిపోవాలంతే అక్కడికి వచ్చి. ఏం ఘోషో ఈ ఘోష. హర్షించువారును పడిపోవదురు. హర్షించువారంట అంటే తమకున్న బలాన్ని చూసి, తమకున్నటువంటి రాళ్ల మందిరాలను చూసి హర్షించేవారంట. వీళ్ళందరూ కూడా పాతాళం ఆశ పెట్టుకుందంట వీళ్ళ కోసం.
అటువంటి వారిని తప్పించడం కోసమే దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అరే, నువ్వు వెళ్తున్న మార్గం ఏంటో చూసుకో, నువ్వు చెప్తున్నటువంటి మాటలేంటో నేర్చుకో, జీవం గల సంఘం ఏ విధంగా ఉండాలి, ఏ విధమైనటువంటి మార్గంలో వెళ్ళాలి అని చెప్పి తిమోతికి పౌలు గారు వివరంగా రాసి చెప్తున్నాడు. ఆయన, తిమోతి, నువ్వు నేర్చుకో, నువ్వు తెలుసుకునుండి నువ్వు కూడా తెలియజేయి, తప్పిపోకూడదు. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అని నేను నీతో చెప్పుచున్నాను. 19వ వచనం, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును కూడా విప్పబడునని అతనితో చెప్పెను. ఈ విధముగా యేసుక్రీస్తుని ఒప్పుకున్నావా సంఘం? నేనైనా మీరైనా సరే క్రీస్తుని అంగీకరించామంటే ఆయన ఏదైతే మార్గం చెప్పారో ఆ మార్గంలోనే నడవాలి. ఎందుకంటే ఆ మార్గం కష్టతరంగా ఉంటుంది. వైజాగ్ అని చెప్పినప్పుడు ఆ వైజాగ్ మార్గం బాగోలేదని చెప్పి ఇటు గుంటూరు రూట్ బాగుంది, చెన్నై రూట్ బాగుందని చెప్పి ఈ రూట్లు, విశాలమైన రూట్లో పట్టుకుని వెళితే అప్పుడు ఏం జరుగుతుందంటే నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకుంటావు, నిన్ను బలి పశువుగా వినియోగించుకుంటారు. ఏదైతే సంఘంగా, ఆత్మీయ సంఘంగా కట్టబడుతుందో పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలవనేరు. ఇది ఆత్మీయ సంఘానికి, మందిరానికి ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత. అక్కడ గనులను, అన్యులను, సామాన్యులను, ఘోష చేయవారిని, తర్వాత అలాగే ఇంకొకరు కూడా ఉన్నారు, హర్షించేవారు పడిపోవుదురంట, పాతాళంలో పడిపోతారంట. వీరంతా పాతాళంలో పడిపోతారు. అయితే సజీవమైన మందిరంగా కట్టబడుతున్న వారు అందులో పడరు. ఎందువల్ల? సజీవమైన మందిరానికి ఉన్నటువంటి ఏర్పాట్లు ఏదైతే ఉన్నాయో, నడవాల్సినటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం వెళుతున్నప్పుడు దుష్టుడు ఆటంకాలు పరుస్తూ ఉంటాడు. మనం వెళ్తున్నటువంటి మార్గాన్ని చూసుకుని వెళుతున్నప్పుడు అనేక ఆటంకాలు వస్తాయి. నీకు అనేకమైనటువంటి ఏ విధమైనటువంటి ఫండ్స్ ఉండవు. ఈ భూలోకానికి అధికారంగా ఉన్నటువంటి వాడు సైన్యం చేత నీ చేతికి ఏమి అందించడు. అనేక ఇబ్బందులు కలిగిస్తాడు, అనేక విధాలుగా రూట్ మార్పించాలని చూస్తాడు, అనేక విధాలుగా నిన్ను ఇబ్బంది పెడతాడు. అయినా ఆయన సన్నిధి తోడై ఉండి నడిపిస్తుంది. ఆ సన్నిధిలో నడిపించాలంటే ఆయన వాక్కుని, ఉపదేశాన్ని గ్రహించుకుని, హృదయంలో భద్రపరుచుకొని, అది ధైర్యాన్ని తెచ్చుకుని ముందుకు సాగాలి. యేసుక్రీస్తు వారు ఏ విధమైనటువంటి మార్గంలో నడిచారో ఆ మార్గంలో నడవాలి. ఈ లోకానంతా సంపాదించుకుని వైజాగ్ వెళ్తానంటే నీ వల్ల కాదు. అది వదిలేసి వెళ్ళేదే ఈ ఆత్మీయ మార్గం. పెద్ద పెద్ద బస్సులు లాంటి, పెద్ద పెద్ద వ్యాన్లు, పెద్ద లగ్జరీ కార్లు అలాంటివి వేసుకుని వైజాగ్ రూట్ కాకుండా చెన్నై రూట్ వెళ్ళారనుకోండి, ఇది దేవుడిచ్చిన ఏర్పాటు అనుకుంటే చివరికి చేరేది చెన్నై, వైజాగ్ కాదు. ఇది ఎగ్జాంపుల్గా తెలియపరుస్తున్నా. చెన్నై అంటే నాకు ఇష్టం లేదని కాదు, తర్వాత వైజాగ్ అంటే ఇష్టం అని కాదు, ఇక్కడ మనకు అర్థం కావటానికి. అయితే నాకు నిత్యరాజ్యం ఇష్టం, పరలోకం ఇష్టం, పాతాళం ఇష్టం లేదు. బుద్ధిమంతుడిగా నన్ను రక్షించినటువంటి యేసుక్రీస్తు వారి మాట వింటూ చూసుకుంటూ నేను వెళుతున్నాను కాబట్టి నేను నడిపిస్తున్న దేవుడు నాతో పాటు నా సహోదరుల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని కూడా నడిపించాలనేది ఈ ఉద్దేశం. దీనివల్ల వచ్చే ఉపయోగం అంటూ ఏమీ లేదు. సర్వము ఆయనే ఘనపరచబడాలి. ఇది ఆయన మన కొరకు ఎంతో కష్టపడి ఆయన మహిమలో మనం ప్రవేశించడానికి, ఇది ఆయన ఇచ్చిన ఏర్పాటుని గ్రహించడానికి, తెలియపరచడానికి. నిత్యరాజ్యంలోనికి వచ్చి బుద్ధిమంతుల్లాగా వచ్చి పాతాళం నుంచి తప్పించుకున్నామని వచ్చారే కానీ ఆ మార్గంలో నడవకుండా తప్పిపోతున్న వారు సేవకుల రూపంలో కూడా ఉన్నారని గ్రహించాను. కాబట్టి గ్రహించుకునే అవకాశాన్ని కూడా అపవాది ఇవ్వట్ల. ఎట్టి పరిస్థితుల్లో వాక్యాన్ని అర్థం చేసుకునే లోపల ఇంకో మాట స్తోత్రం, హల్లెలూయా, గ్లోరీ. ఎందుకు ఇవన్నీ? ఉపదేశాన్ని అంగీకరించకుండా గుంటూరు మార్గం వెళ్తూ అసలు ఎంత గట్టిగా అరిస్తే ఏంటి లాభం? వెళ్తున్న మార్గాన్ని చూసుకోవాలి కదా. ఉపదేశాన్ని వినకుండా, ఉపదేశాన్ని గ్రహించకుండా వెళుతున్న మార్గం ఏంటో చూసుకోకుండా వెళ్ళిపోతుంటే హల్లెలూయా స్తోత్రం అనుకుంటే వెళ్తే ఎక్కడికి వెళ్తారు? ఇష్టం వచ్చినటువంటి సంపాదన వచ్చి పడుతుందని చెప్పి అరిసేసి ఏదో చేసుకుని మనం ఆ విధంగా వెళ్తే గనక
పాతాళానికి ఆశ పెట్టుకుందంట వస్తున్నారేళ్ళని. ఆయన సేవకులు ఎవరు? అపవాదికి ఉన్నటువంటి సేవకులు నడుపుతున్నటువంటి స్థితిని చూసి అపవాది సంతోషిస్తున్నాడు. వీళ్ళ గనులు, భూమి మీద వీళ్ళ గనులు, ఘోష చేయవాళ్ళు సామాన్యుల వలె కనబడతారు. అసలు ఏమి లేనివారిగా ఉంటారు. హర్షిస్తారు, కనబడరు. హర్షణ కనబడదు. అహంకారం అంటే విస్తారమైన ఆస్తిని సంపాదించుకుంటమే అహంకారం. దేవుడి మాటకి విధేయత కాని స్థితి అది. సంఘం అంటే, నిర్మాణం అంటే ఆత్మీయ మందిరం కట్టుకోవాలనుకున్న వారికి చెప్పబడుతున్నటువంటి మాటలు. ఇది నిత్యరాజ్యం కొరకు ఎదురు చూస్తున్న నీతిమంతుల కొరకు, ఆ నిత్యరాజ్యం మీద ప్రేమ కలిగిన వారి కొరకు చెప్పబడుతున్నవి. అలాగే తాము చేస్తున్నది గ్రహిస్తున్నారా లేదనేది పరీక్షించుకోవడానికి ఈ మాటలు తెలియపరచబడుతున్నాయి. కాబట్టి ఈ వర్తమానం ద్వారా మనం నేర్చుకోవాల్సిందంటే, జీవం గల దేవుని మందిరంగా మనం కట్టబడుతున్నప్పుడు ఆ జీవం గల మందిరంలో ఉండవలసినటువంటి ఏదైతే కార్యాలు జరిగించాలో, ఆ మందిరంలో ఏ విధమైనటువంటి నైవేద్యాలు జరగాలో, ఏ విధంగా ఉండాలో, ఏ విధమైనటువంటి నడవడిక కలిగి ఉండాలో దేవుని వర్తమానం తెలియపరుస్తుంది. ఇది మనం గ్రహించుకుని ఈ లోకంలో జాగ్రత్తగా వెళ్ళాలని ఈ వాక్యాలు మనకు తెలియపరుస్తున్నాయి. కాబట్టి ఇక్కడ పాతాళము ద్వారాలు దాని ఎదుట నిలవనేరవు. అలాగే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు, నువ్వు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందును బంధించబడుతుంది. భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును కూడా ఏమవుతుందంటే విప్పబడుతుంది. ఆత్మీయ మందిరంగా కట్టుకున్నవాడు ఆశీర్వాదాలని ఇక్కడ భూలోకంలో విప్పడు. ఇక్కడ భూలోకంలో ఆశీర్వాదాలు విప్పాడంటే పరలోకంలో ఉన్నటువంటి ఆత్మీయ మందిరానికి ఉన్నటువంటి ఆస్తులను భూలోకానికి ట్రాన్స్ఫర్ తన చేతులతో చేసుకుంటాడు. కానీ ఆత్మీయ మందిరంగా కట్టబడేవాడు ఎవరు కూడా తాళం చెవులు ఉన్నాయి కదా అని చెప్పేసి, ఇప్పుడు నేను కష్టపడుతున్నాను కదా అని చెప్పి ఈ కష్టాన్ని పోగొట్టుకోవడం కోసం అడుగుతున్నాడంటే, అతనికి ఇవ్వబడినటువంటి ఆస్తిని, సంపదలను పరలోకం నుంచి భూలోకానికి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాడు. నీకు భూలోకములు అవసరం లేదు అన్న గ్రహింపు నీకు వచ్చినప్పుడు ఈ తాళపు చెవుల యొక్క విలువ నీకు తెలుస్తుంది. ఇక్కడ ఆస్తి అవసరం లేదు, అది బంధించేయాలి. ఇక్కడ ఏదైతే విప్పుతావో పరలోకమందు అది విప్పబడుతుంది, ఏదైతే బంధిస్తావో అది బంధించబడుతుంది. మన చేతిలోనే ఇచ్చాడు ఆయన. నీకు ఆశీర్వాదాలు కావాలంటే అడుగు, ఇచ్చేస్తాడు. ఆశీర్వాదాలు కాదు, నీ మార్గంలో నడవాలంటే అది ఓపెన్ చేస్తాడు. ఇది కావాలా, అది కావాలా, ఏదైనా సరే నువ్వు కోరుకో. బైబిల్ ఇంత క్లియర్గా చక్కగా చెప్తుంది. ఒక ఆప్షన్ మనకి ఇస్తుంది. నీకేం కావాలి? నువ్వు ఆత్మీయ మందిరంగా కట్టబడతానని చెప్పి మొదట వచ్చావు, సరే తాళం చెవులు ఇచ్చా. కానీ నీ తాళం చెవులతోటి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే నీకే నష్టం. నిత్యరాజ్యంలో ఉన్నటువంటి సౌఖ్యాన్ని నీవు భూలోకానికి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నావంటే నీ అంత మూర్ఖుడు ఇంకోడు లేడు అన్నది ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. చేసుకోలేడు కూడా. ఆత్మీయ మందిరాన్ని గుర్తుపట్టినవాడు, శరీర మందిరాన్ని, రాళ్ల మందిరాన్ని గుర్తుపట్టిన వాళ్ళు తాళాలు విప్పేసి వాళ్ళకు వాళ్లే పెద్ద మందిరాల కోసం విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, రకరకాలైనటువంటి వచ్చి దేవుడి దగ్గర ఘోషిస్తే, ఒరే వద్దురా అంటే తప్పిపోయిన కుమారుడు టైపు, నా ఆస్తి నాకు ఇచ్చే, నేను చూసుకుంటాను నువ్వెవడు అని. ఆ రోజు తప్పిపోయిన కుమారుడు కోసం తండ్రి ఎదురు చూశాడు. ఈ రోజు తండ్రి ఎదురు చూడ్డు. ఎందుకంటే గైడెన్స్ మొత్తం ఇచ్చాడు ఆయన. చేతిలో ఈ బైబిల్ జీవగ్రంథాన్ని ఇచ్చాడు. ఈ జీవగ్రంథాన్ని చదువుకుని ఏం కావాలో ఏం వద్దో అడగాలి. తాళాలు ఉన్నాయి కదా అని చెప్పి బీరోలో నుంచి పద్దాగల ఈ తీసుకొచ్చి వెచ్చలివిడిగా ఖర్చు పెడితే పంది పొట్టు తిరాల్సి వస్తుంది. తర్వాత అది నరకంలో. తండ్రి ఎదురు చూస్తాడు, మరలా చేస్తాడు, మీకేం పర్వాలేదు, నీకు అసలు ఏమి దిగులు చెందొద్దు, అది చెందొద్దు, ఏం చెందొద్దు, నువ్వు చేరతావు, నువ్వు వస్తావు, నువ్వు దేవుడు చూసుకుంటాడు. ఇవన్నీ డూప్లికేట్ మాటలు. ఆయన చెప్పేశాడు. తప్పిపోయిన కుమారుడు స్టోరీ చూపించింది దేనికి? కావాలని వెళ్ళిపోతే ఇట్లా అవుతుంది, తప్పిపోయిన కుమారుడిని ఎత్తుక్కుని వచ్చినట్టు యేసయ్య వచ్చాడని చెప్పి చూపించారు అక్కడ. అంతవరకే కానీ ఆ తెలియపరిచిన వర్తమానం తప్పిపోయిన కుమారుడు వల్లే మళ్ళీ యేసుక్రీస్తు వారు రాస్తుంది బైబిల్లో. మళ్ళీ ఆయన వచ్చి నీకోసం సిలువ మరణం పొంది నీకోసం చేయడు, పాపం లేకుండా రెండోసారి ప్రత్యక్షం అవుతున్నాడు ఆయన.
ఇప్పుడు గొర్రెపిల్లలాగా వచ్చాడు. అప్పుడు యూదాగోత్ర సింహం వల్లే ఉంటాడు ఆయన. న్యాయ తీర్పు ఉంటుంది. ప్రతిదీ బైబిల్లో మనకి క్లియర్గా చెప్పినప్పుడు నేర్చుకోవటానికి వచ్చే సమస్య ఏంటి? మొదటిగా మనందరం కూడా గ్రహించాల్సింది, ఇవన్నీ కూడా అర్థం కావాలంటే విస్తార ధనాన్ని మన దగ్గర ఉంచుకోకూడదు. విస్తార ధనాన్ని, అబద్ధ ధనాన్ని దగ్గర పెట్టుకున్న వాళ్ళకి ఈ మాటలు అర్థం కావు. పెదాలు విరుస్తారు, నవ్వుతారు, ఇదొక కామెడీ అనుకుంటారు, సరదాగా అనుకుంటారు. అది వారి ఇష్టం. అది కానీ ఇందులో చెబుతుంది, ఆయన ఏదైతే చెప్పాడో యేసుక్రీస్తు వారు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా కాదు. ఆదాము అవ్వ గారి విషయంలో ఒకలాగా, మన విషయంలో ఒకలాగా కాదు. స్వహస్తాలతో చేసినటువంటి ఆయన తప్పు చేస్తేనే వదిలిపెట్టలా, దేవదూతలను వదిలిపెట్టలా, ఎవరిని వదిలిపెట్టలేదు ఆయన అని మనకి బుద్ధి రావడానికే పాత నిబంధన గ్రంథంలో కొన్ని కార్యాలను ఆయన చూపించాడు. కాబట్టి తప్పనిసరిగా వీటిని మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నప్పుడు దేవుడు చెప్పిన వాక్కులు మనం నేర్చుకోవాలి. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేరు. ఏమంటే ఏ అప్పులు లేనివాడు, ఆస్తులు లేనివాడిని ఏ గవర్నమెంట్ ఏం చేయగలదండి? ప్రపంచం ఏం చేయగలదు? వాడు ఏ స్థితిలో ఉంటాడంటే, ఏమైంది నాకు అని చెప్పి హాయిగా పడుకుంటాడు చెట్టు కింద. ఏం అవసరం లేదు, అంత ధీమాగా బ్రతకగలుగుతాడు. ఎందువల్లంటే ఈ యేసుక్రీస్తు వారిని చూసినట్లయితే. పరిశుద్ధుడై ఉన్నాడు ఆయన. ఆస్తి, సృష్టిని సృష్టించిన సృష్టికర్త, ఏమీ లేకుండా నా మీద ప్రేమతోటి ఈ లోకానికి వచ్చి చేసినటువంటి త్యాగాన్ని నేను గుర్తుపట్టినప్పుడు నా దగ్గర నేనేం ఉంచుకోను. నాకున్నవన్నీ కూడా పౌలు గారు చెప్తాడు కదా, పెంటతో సమానంగా చూసుకుంటున్నానంటాడు. అదే స్థితిలోకి వస్తాం మనం కూడా. అదే ఈ వాక్కుల్ని నేర్చుకున్న చేత మన దగ్గర ఉన్నదాన్ని చూసి పెంటతో సమానంగా వదిలేస్తాం. కానీ పౌలు గారు అన్న మాటని, పెంటతో అన్నది ఆయన దగ్గర ఉన్నటువంటి సంపదను మొత్తాన్ని కూడా పెంటతో చూశానంటున్నాడు. కానీ అదే రుద్దుకుంటున్నటువంటి రోజుల్లో మనం ఉంటాం, చూస్తున్నాం వాటిని. అందువల్ల వాక్యం డివేట్ అయిపోతుంది. వైజాగ్ తీసుకెళ్తాకి నేను ఏదో చిన్న కారు ఎక్కానండి, అంతదెందుకు, ఓల్వా బస్సు లాంటి కారు ఉంది, నేను గుంటూరు రేపు తీసుకెళ్తానంటే దేవుడికి స్తోత్రం, దేవుడు దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడు, సూపర్ అని చెప్పి గుంటూరు వైపు ప్రయాణం పెట్టారు. వైజాగ్ వెళ్ళాల్సిన వాళ్ళని దేవుడు వైజాగ్ దగ్గర రమ్మంటే గుంటూరు ప్రయాణం పెట్టారు, గుంటూరు నుంచి చెన్నైకి పెట్టారు ప్రయాణం. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదం ఇక్కడి నుంచి బయలుదేరే లోపలే దేవుని ఆశీర్వాదం వచ్చేసింది. ఒక 10 సంవత్సరాల్లో దేవుడు దీవించేశాడు. అసలు ఇంకా నాకు తిరుగులేదు, వైజాగ్ వరకు నాకు క్షేమం, నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. ఇంకా ఇవన్నీ టైటిల్స్, వాక్యాలు పెట్టుకుని ఇంకా ప్రయాణిస్తున్నారు అని జాగ్రత్తగా చూసుకోండి. మీరు వెళుతున్న మార్గాన్ని మీరు పరీక్షించుకోండి. అప్పుడప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీకు చెప్పేవారిని కూడా పరీక్షించండి. వారు చెప్తున్నటువంటి వాటిల్లో కొన్ని ఏదైతే మిస్యూజ్ వస్తుందో వాళ్ళు మంచోళ్లే, కానీ వాళ్ళకి ఒక ఆత్మ వస్తుంది. ఆ ఆత్మ ఏంటంటే ఇక్కడే రాయబడింది కదా, దేవునికి విరోధమైన ఆత్మ అంటది. మొదటి పత్రిక, యోహాను పత్రిక మొదటి పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనం, దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. మీరు ఎరిగినట్లయితే పర్వాలా, క్రీస్తు విరోధ ఆత్మ వచ్చునని మీరు విన్న సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. క్రీస్తు విరోధ ఆత్మ, దేవుని ఆత్మ. దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు అంటే మీరు ఆత్మీయ మందిరాన్ని కట్టుకుంటున్నారని అర్థం. క్రీస్తు విరోధ ఆత్మ రాళ్ల మందిరాలు దృష్టి పెట్టి ఆత్మీయ మందిరాలను కూల్చేస్తుంది. అది విషయం. కాబట్టి పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలవనేరవు. నువ్వు ఏది విప్పుతావో అది ఇక్కడ భూలోకం విప్పబడుతుంది. అది నేను శ్రమను తట్టుకోలేను, నాకు లగ్జరీ కావాలి దేవా, ఆశీర్వాద కూడుకులు పెట్టి, తర్వాత రకరకాల ప్రార్థనలు, అంటే భూలోకానికి సంబంధించినటువంటి ఉద్యోగాల కొరకు, ఇవన్నీ బైబిల్లో చెప్తున్నాయి. ఇవన్నీ ప్రత్యేకంగా ప్రార్థన పెట్టుకుని చేసుకుంటే నువ్వు తాళాన్ని ఏం చేస్తున్నావు,
ఆత్మీయ మందిరంగా కట్టబడతాయి. కానీ తర్వాత ఏంటి, శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నారంటుంది గలతి పత్రికలో. ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారులు అయిపోయారని చెప్పి 3వ అధ్యాయం గలతి పత్రిక. గలతి పత్రిక 3వ అధ్యాయము 3:1 ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవడో భ్రమ పెట్టెను? సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరెంత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి 3వ అధ్యాయం 3వ వచనం, మీరెంత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణగుదురా. వ్యర్థముగానే ఇన్ని కష్టములను అనుభవించితిరా, అది నిజంగానే వ్యర్థమగునా? అంటే మీరు ఇన్ని కష్టాలు అనుభవించి ఇన్ని చేసి మొదట ఆత్మానుసారంగా ప్రారంభించారు. ఆత్మను కట్టుకుంటానన్నారు. నాకు వద్దు, ఆస్తులు వద్దు, మా ఊరు వద్దు, నేను వేరే ఊరు వెళ్ళి. అబ్రహం గారు అదే కదా, ఆయన ఊరు వదిలొచ్చి మరలా ఆయన డేరాలోనే ఉన్నాడే కానీ బిల్డింగులో చివరి వరకు లేడు ఆయన. మళ్ళీ మొదటగా నేను ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుదురా. శరీరానుసారం ఏంటి, ఆత్మానుసారం ఏంటి? ఆత్మానుసారం ఏంటి? మనిషి కుమారుడు తల వాల్చుకున్నటకు ఏమీ లేదు. ఆ నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూడులు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తల వాల్చుకుంటూ స్థలమైనా లేదు. అది కదా స్థితి. ఆయన మహిమను వదిలి వచ్చి చూపించినటువంటి యేసుక్రీస్తు వారిని చూస్తే మనం చూడవచ్చు. వ్యర్థంగా నేను కష్టాలు అనిపించిందిరా. ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళే అనుభవించి ఇంకా మిగతా అన్ని నేను హ్యాపీగా బతకడానికి దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనుకుంటున్నారా మీరు? అది నిజంగా వ్యర్థమగా. ఆ 10 సంవత్సరాలు మీరు ఎంతో కష్టపడ్డారే, మీ ఊరిని వదిలొచ్చారే, మీ దేశాన్ని రాష్ట్రాలను వదిలొచ్చారే, మీ కుటుంబాలను వదిలారే, మీ ధనాన్ని వదిలారే. మరలా యేసుక్రీస్తు ఇచ్చే ధనం ఇది యేసుక్రీస్తు వర్ణానికి ఇచ్చారని చెప్పి మరలా మీరు ఏ విధంగా దాన్ని మీరు సంపాదించుకోవడం కోసం సత్య మార్గాన్ని ఎందుకు చెరుపుతున్నారు అన్నదే ఇక్కడ మనం ఈరోజు అనుభవించుకోవాల్సినటువంటి విషయం ఉంది. వ్యర్థముగా నేను కష్టములు అనుభవించితిరా, అది నిజంగానే వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయుచున్నాడా? అబ్రహాము దేవుని నమ్మినది, అతను నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధుల అబ్రహాం కుమారులని మీరు తెలుసుకున్నది. అబ్రహాం గారిని ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాడు ఆయన. కాబట్టి మొదట ఆత్మానుసారంగా ప్రదర్శించి తర్వాత శరీరానుసారంగా వెళ్ళినప్పుడు తాళాలని ఓపెన్ చేసేసుకుని మీ ఆస్తిని మీరే దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి మీకే ఉన్న ఆస్తిని పాడు చేసుకుని మీ రూట్ను మార్చేసుకుంటున్నారు. చివరికి 10 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఆస్తి తీసుకుని ఉన్న 40 సంవత్సరాలు 50 సంవత్సరాలను ఏం చేస్తున్నారంటే లగ్జరీ తోటి రూట్ మారిపోతుంది. నిత్యరాజ్యానికి వెళ్ళాల్సిన రూట్ని మార్చేసుకుంటున్నారు, మీకు మీరే చేసుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి వారితో మీరు జాగ్రత్తగా ఉండండి. వీరికి అవసరమైతే దూరంగా ఉండండి, వీరికి విముఖులై ఉండండి. మీ ఆత్మ రక్షణ మీరే చూసుకోండి, జాగ్రత్తగా పరీక్షించండి. అన్ని ఆత్మలను నమ్మద్దు, బైబిల్ నమ్మండి. బైబిల్లో మీరు రాసుకున్నారు, ఆ జీపీఎస్ సిస్టమ్ ఇచ్చింది. ఏదైతే మీరు చేయాలో చేయకూడదో రాయబడ్డాయి. ఒక కాగితం మీద రాసుకోండి. రూట్ అన్నీ కూడా ఆ రూట్లో వెళ్తున్నావా లేదని పరీక్షించుకోండి. ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియపరుస్తుంది ఈ బైబిల్ గ్రంథం. కాబట్టి బైబిలే మనకు ప్రామాణికం. నేనైనా వేరే ఎవరైనా కాదు, ఎవ్వరు కూడా కాదు. బైబిల్ మనకు ప్రామాణికం. అర్థం కాకపోతే ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళ దగ్గర అన్న అర్థాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకరి విధంగా ఎందుకు చెప్పగలుగుతున్నారంటే వారిలో క్రియ చేస్తున్నటువంటి శరీర క్రియల వల్ల జరుగుతుంది. అది వారి ఇచ్చలు నెరవేర్చుకోవటం కోసం దేవుడి దగ్గర నాకు ఇన్ని కావాలి ఆత్మలు, నాకు ఎంత పెద్ద సంఘం కావాలి. దేవుడు కోరుకునేది 10 మంది అయితే నాకు 1,00,000 మంది కావాలంటే తప్పు. నా స్టామినా నాకు ఇచ్చిన పని నేను చెయ్యాలి అంతవరకే. కానీ నేను ఇన్ని చేస్తాను, ఇన్ని ఆత్మలు ఇస్తేనే వస్తా, ఇన్ని ఆత్మలు నాకు కావాలి,
ఇంతమంది నేను ఉండాలి అని చెప్పి దేవునికి ఆప్షన్ పెట్టేవాళ్ళుగా మనం ఉండకూడదని బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఆయన నిర్ణయిస్తాడు, ఏ స్థితిలో ఉండాలో నిర్ణయిస్తాడు. గొప్పగా ఉండాలని కోరుకునేవాడు అందరికన్నా తక్కువగా దాసుడిగా ఉండాలని చెప్పి రాయబడుతుంది వాక్యంలో. అవి కావాలి కానీ నాకెందుకో ఎన్ని ఆత్మలు వస్తే ఏంటి, ఎన్ని ఆత్మలు రాకపోతే ఏంటి? సత్యాన్ని పట్టుకొని ఆత్మలు ఎన్ని లక్షలుంటే ఏంటి? దేవుని ఇవ్వని ఆత్మలు ఎన్ని లక్షలుంటే ఏంటి? ప్రయోజనం ఏంటి? దేవుడిచ్చింది 1,00,000 అయితే అది నీ స్టామినాకి నువ్వు కోరుకుంటే 10 అయితే ఆయన 1,00,000 ఇవ్వచ్చు. కానీ నీకే 1,00,000 కావాలి, నీకే కోట్లు కావాలని చెప్పి కోరుకోవటం ఇది వాక్యానుసారమైనటువంటిది కాదు. తాళపు చెవి ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఓపెన్ చేయటానికి ప్రయత్నం చేయొద్దు. ఏది ఓపెన్ చేయాలో ఏది ఓపెన్ చేయకూడదో ఈ వాక్యాలు తెలియపరుస్తున్నాయి. నువ్వు చేయవలసినటువంటి ప్రార్థన ఎలాగ ఉండాలి, నువ్వు అడగవలసినటువంటి విషయాలు ఎలాగ ఉండాలి, నడవలసినటువంటి మార్గం ఏంటి, చూసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అనేది క్లియర్గా వివరంగా రాయబడి ఉంది ఈ సత్యవాక్యంలో, ఈ జీవ గ్రంథంలో. కాబట్టి జీవం గల సంఘం ఏ విధంగా ప్రవర్తించాలో తెలియపరుస్తున్నటువంటి మాటలు ఇవి. పాతాళలోక ద్వారంలో దాని ఎదుట నిలవనెరవు. మన చేతిలో తాళాలు ఉన్నాయి. మన ఆత్మను రక్షించుకుంటే ఆ రక్షణ మార్గంలో నడుస్తూ ఉంటే అదే మార్గంలో వెళుతున్నప్పుడు తాళాలు చెవుతులు మన దగ్గర ఉంటాయి. కానీ సమస్యలు వచ్చినాయని చెప్పేసి వెంటనే విప్పేసి ఇంక నేను తట్టుకోలేను ఇక్కడతో ఆపేసే ఏరియాలాగా ప్రార్థన చేయొద్దు. ఆయన్ని చూడండి. ఆయన పని ముగింపు వరకు కూడా ఎక్కడా కూడా ఆయన వెనక తిరగలేదు. ఆయన బిడ్డలుగా మనం ఉండాలి. మన వల్ల కాదు. తండ్రి ఆయన నడిపాడు, ఆయన మనల్ని నడుపుతున్నాడు. తండ్రి దగ్గర చూసినటువంటి ఆ కమిట్మెంట్ని యేసుక్రీస్తు వారు మనకు చూపించారు. ఆ యేసుక్రీస్తు వారు చూపించే కమిట్మెంట్ని మనం చూపించేవారుగా ఉండాలని ఈ సత్యవాక్యాన్ని మనకిచ్చింది, జీవవాక్యాన్ని మనకిచ్చింది. మార్గం తప్పిపోకూడదు. మార్గాన్ని తప్పించేవారు ఉన్నారు. వారి యొక్క అవసరాలకి, వారి యొక్క కోరికలకి వారు అనుకుంటారు ఇన్ని ఆత్మలు ఇస్తే నాకేదో పెద్ద పోస్ట్ వస్తుంది, కిరీటం వస్తుందని. అక్కడేం బైబిల్లో చెప్పల. సత్యవాక్యాన్ని, జీవవాక్యాన్ని అనుసరిస్తూ నడిచేవారికి ఆయన ఏమివ్వబోతున్నాడు ఎవరికి తెలియదు. ఏంటంటే శరీర కోరికలు ఇవన్నీ, నాకు ఇన్ని ఆత్మలు నాకు ఇస్తే వస్తా, ఇన్ని ఆత్మలు చేస్తా, ఇవన్నీ కూడా ఇందులో లేదు. లేని దానికోసం ప్రాకులాడి ఉన్న జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, ఇవ్వబడిన ఆత్మల్ని అంటే సరైన సత్యాన్ని ఇవ్వకుండా నశించిపోతే అది మీకే ప్రాబ్లం అని చెప్పబడుతుంది వాక్యం. తాళపు చెవులు ఉన్నాయి కదా అని చెప్పి ప్రతిదానికి తట్టుకోలేక ఓపెన్ చేసేసి ఇచ్చేయ ఇంక పడలేన ఇలాంటి మాటలు మాట్లాడి అది ఇస్తుంది. పరలోక రాజ్యం నువ్వు ఓపెన్ చేయి, ఏదైతే ఇక్కడ ఓపెన్ చేస్తావు ఇస్తుంది. కానీ అది నీకే నాశనం అని తెలియపరుస్తుంది వాక్యం. ఆయన చేతిలో నేను వేడుకుంటే నా తండ్రి పంపిస్తాడు సైన్యాన్ని, కానీ నేను వేడుకోను. యేసుక్రీస్తు అని పట్టుకున్నప్పుడు అదే అంటాడు ఆయన. అనేక సైన్యం నాకు దిగిపోతారు, అక్కడ ఏళ్ళేం పనికొస్తారు, కానీ నా రాజ్యం ఇది కాదు. కాబట్టి తాళం చేతులు ఓపెన్ చేసేసుకోవడానికి మనకి ఈ డబ్బు కాదు ప్రామాణికం. ఆయన మహిమలో, ఆయన కష్టార్జితంలో ఆయన ఈ భూమి మీద వచ్చి సేద్యం చేశాడు. ఆ పంటలో ఆయన ఇచ్చింది ఎంత ఇస్తే అంత తింటాం, ఉంటే కొద్దిగా సహోదరులకు ఇస్తాం, ఉన్న దాంట్లోనే పంచుకుంటాం. ఉన్నదే సంఘంగా ఉండి జీవాన్ని ఇచ్చే సంఘంగా ఉంటుంది. జీవం వస్తుంది ఆ సంఘంలో నుంచి. ఆయన ప్రేమను కనపరిచే వాళ్ళు అవుతారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, లోకానికి క్రైస్తవుడు వెలుగుగా ఉండాలని. ఒకప్పుడు చీకటిగా ఉన్న మన జీవితాన్ని మార్చాడు ఆయన. ఆ చీకటి జీవితాన్ని మార్చిన ఆయన దగ్గరికి వచ్చి వెలుగుగా బ్రతకాల్సింది పోయి మరలా చీకటిగా బ్రతుకుతానంటే అది మీ ఇష్టం, అది మీ విజ్ఞతకే వాక్యం వదిలేస్తుంది. యేసుక్రీస్తు వారు వదిలేస్తున్నారు. అది వాక్యాన్ని గ్రహించి నేర్చుకుంటే, చదువుకుంటే ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. ప్రతి ఒక్కరు చదువుకోవచ్చు, ప్రతి భాషలో ఉంది. ఆత్మను రక్షించుకోవాలనుకుంటే, ఆత్మీయ మందిరంగా కట్టబడాలంటే దేవుడు వర్తమానాన్ని ధ్యానించడం వల్ల ధ్యానిస్తే మనం దీంట్లో ఆయన సంతోషిస్తాడు. కాబట్టి ఈ వర్తమానం అంతా కూడా 1కి 10 సార్లు చదివితే మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 16 అధ్యాయం 13 నుంచి 28 వచనాలు. ఈ 28 వచనాల్లో చెప్తున్నాడు ఆయన ఆత్మీయ మందిరం యొక్క లక్షణాలు ఏంటో. లోకాన్ని సంపాదించుకుంటే కుదరదు, సిలువను ఎత్తుకోవాలి. సిలువ అంటే శ్రమ. ఆ శ్రమ నువ్వు ఎత్తుకున్న కాడిని ఈజీ చేస్తానంటున్నాడు ఆయన. కాబట్టి ఈ వర్తమానాన్ని ఒకసారి ధ్యానించండి. అలాగే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 8 వరకు ఉన్నటువంటి వర్తమానాన్ని చదివితే
ఆత్మీయ మందిర రూపు ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే పేతురు గారితో చెప్పాడు ఆయన. పేతురు గారు యేసుక్రీస్తు వారు తదనంతరం రాసినటువంటి పత్రిక, ఆ మందిర మోడల్ అక్కడ కనబడుతుంది. ఆ పత్రిక మొత్తం చదివితే చాలు. ఆయన రాసిన 2 పత్రికలు చదివినా ఆ మోడల్ ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుడి మాటల ద్వారా మనలను బలపరచును గాక, భద్రపరచబడును గాక. ఆమేన్.